వెల్కమ్ టు వ్యూ పాయింట్. అధిక కొలెస్ట్రాల్ను సైలెంట్ కిల్లర్ లేదా సైలెంట్ డిసీజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది తీవ్ర పరిస్థితికి చేరుకునే వరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు. అంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినా లక్షణాలు స్పష్టంగా కనిపించవని నిపుణులు చెప్పారు. సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ఇటువంటి నొప్పి లేదా నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపించవు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. రక్తనాళాల గోడల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ పరిస్థితుల్లో మనకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ప్రముఖ పరిశోధనలు అంటే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం చాలా మంది రోగులకు తమకు కొలెస్ట్రాల్ సమస్య ఉందని తెలియదు. చాలా మందికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చినప్పుడే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందని తెలుస్తుంది. అంటే అప్పటికే పరిస్థితి చేయదాటిపోవచ్చు. సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. రక్తనాళాల గోడల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ పరిస్థితుల్లో మనకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ప్రాణాంతక పరిస్థితులు అంటే గుండెపోటు, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడే వారికి అధిక కొలెస్ట్రాల్ ఉందని తెలుస్తోంది. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకండి. కొందరిలో వంశపారంపర్యంగా వచ్చే సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే జన్యులోపాల వల్ల పుట్టుకతోనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కొన్ని బాహ్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కొవ్వుగడ్డలు కనిపించడం, కంటిపాప చుట్టూ తెల్లటి వలయం, కనురెప్పలపై కొవ్వు, ఛాతి నొప్పి, చిన్న వయసులోనే గుండె నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.